ఇది వచ్చేసి టేబుల్. కావాలంటే మనం బయట వేసుకుని ఏదైనా తినడానికి, ఏదైనా కేక్ కటింగ్ లాంటికి యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా కప్పులు. వాటర్ కెటిల్, ఏమో సామాన్లు బాలించుకోవడానికి. ఇదేమో కూరగాయలు కట్ చేసుకోవడానికి. సాల్ట్, పెప్పర్, ఓవెన్, బుల్లి ఓవెన్. ఇది అలా ఇవ్వలేదండి, నేను తెచ్చుకున్నాను, నాకు రాంగ్ పని. తురుముకునేది, మన చేతులతో పిండుకోవటానికి జ్యూసర్ కూడా ఇచ్చారు. ఇవన్నీ వాళ్ళు ఇచ్చినాయే, అవి మనం తెచ్చుకోండి. ఆ కేక్ లో టాపిక్ అన్నీ మనయ్యే, ఇవన్నీ వాళ్ళయ్యి. వాష్, డ్రైయర్, 2 బుజ్జి టవల్లో, 2 పెద్ద టవల్లో. ఇక్కడ పైన పడుకున్నప్పుడు రాత్రి వ్యూ కనిపిస్తుంది నక్షత్రాలు. ఈ వీడియోలో మేము కొలరాడో వెళ్ళినప్పుడు ఏం క్యాబిన్ తీసుకున్నామో ఆ క్యాబిన్ టూర్ మొత్తం చూసేద్దాం. ఆ క్యాబిన్ ఎలా ఉందో లోపల అనేది. అదేమో BMW కారు మేము తీసుకున్నాం ఎయిర్పోర్ట్ దగ్గర. ఆ కనిపిస్తుంది కదా, అదే మా బుజ్జి క్యాబిన్. స్నో పడింది ఆ ఒక్కరోజు, చాలా అంటే చాలా బాగుంది స్నో. ఆ క్యాబిన్ చూసేద్దాం, లోపల ఏమేమి ఇచ్చారు, ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంది క్యాబిన్ అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆ బయట కనిపించేవేమో చైర్స్, బ్లాక్ కవర్ మోతేసి ఉన్నాయి కదా, స్నో పడుతుందని చెప్పి అవి క్లోజ్ చేశారు. మేము ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు. ఎంటర్ అయ్యా, లాక్ చేసి ఈ వ్యూ చూడండి. అక్కడ గుర్రాలు ఉన్నాయి. పాపం గుర్రాలు మంచులోని తడిసిపోతున్నాయి చూడండి. అక్కడ తడిసిపోతే తినేస్తుంది, అది ఏంటో భలే పడుతుంది కదా స్నో. ఇది వచ్చేసి టేబుల్. కావాలంటే మనం బయట వేసుకుని ఏదైనా తినడానికి, ఏదైనా కేక్ కటింగ్ లాంటికి యూజ్ చేసుకోవచ్చు. ఇది సోఫా, బుల్లి సోఫా, బాగుంది కదా. అసలు కూర్చుని చూద్దాం. తర్వాత ఇది వచ్చి హీట్ మాట, చల్లగా ఉంటే హీట్ ఆన్ చేసుకోవడానికి. ఇవి చూడండి, మంచి గడ్డల్లో ఉన్నాయి. ఇది ఎలా ఆఫ్ చేయాలి? కింద ఆఫ్ చేస్తే ఎలా ఉందో చూడండి. ఆన్ చేద్దాం. బాగుంది కదా. ఇదేమో వైఫై, టీవీ. ఇప్పుడు వంట సరుకులు చూపిస్తాం రండి. ఇందులోనేమో స్పూన్లు, ప్లేట్లు కాదు, పిజ్జా కట్టింగ్ అనమాట, అన్నీ పెట్టారు. రెండో చూద్దాం. ఇదంతా కప్పులు. నెక్స్ట్ బౌల్స్, గిన్నెలు, ప్లేట్లు. ఇందులో ఏమో అన్ని క్లీనింగ్ పెట్టారు. నెక్స్ట్ వాటర్ కెటిల్, హీట్ వాటర్, హాట్ వాటర్కి, సారీ హీట్ వాటర్ కదా, హాట్ వాటర్కి టిష్యూ, ఏమో సామాన్లు బాలించుకోవడానికి. ఇదేమో కూరగాయలు కట్ చేసుకోవడానికి. ఇదేమో కాఫీ చేసుకోవడానికి. బుల్బుల్ కప్పులు కూడా పెట్టారు. ఇది అవట్లేదండి, పోయిందండి. ఇది వచ్చి గ్యాస్, బుల్లి గ్యాస్, 2 ఉన్నాయి. చూడండి గరిటలు ఎంత బాగా పెట్టుకున్నారా. ఇందులో అన్నీ ఇచ్చారు. సాల్ట్, పెప్పర్, కారం, ఇది కారం కూడా ఇచ్చారు. నూనె, ఇదో కారం. ఇదేంటిది? బర్గర్ దండ. ఇదేంటిది? చికెన్ దండ. గ్రిల్ మేట్స్ అంట. ఓవెన్, బుల్లి ఓవెన్. ఇది అలా ఇవ్వలేదండి, నేను తెచ్చుకున్నాను, నాకు రాంగ్ పని. తర్వాత కత్తులు, కస. తర్వాత కత్తులు. ఇది ఫాయిల్ పేపర్. కింద ఏమి ఇచ్చారు? వంట సామాన్లు చాలా ఇచ్చారు. ఓ మై గాడ్. తురుముకునేది, ఏమో డబ్బాలు. ఈ రైస్ పెట్టుకోవడానికి అనుకుంటా, కాదు మామూలు గిన్నెలు. కిచెన్ వేర్ మాత్రం బాగా ఇచ్చారు. మన చేతులతో పిండుకోవటానికి జ్యూసర్ కూడా ఇచ్చారు. బుల్బుల్ గిన్నె బాగున్నాయి కదా బుజ్జిగా.
ఖాళీ. ఇందులో వచ్చి అది బ్రెడ్ చేసుకునేది. దాని అనకాలది ఏంటి, ఎయిర్ ఫ్రైయర్ అనుకుంటా, బుడ్ ఎయిర్ ఫ్రైయర్. తర్వాత వాష్రూమ్, ఫ్రిడ్జ్, మర్చిపోయింది ఫ్రిడ్జ్. ఎంత బుజ్జి ఫ్రిడ్జ్ చూడండి, అందులో ఉండే గ్లాసులు కూడా పెట్టారు. భలే ఫిట్ చేశారు, చిన్నీళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా ఫిట్ చేశారు. ఇవన్నీ వాళ్ళు ఇచ్చినాయే, అవి మనం తెచ్చుకోండి. ఆ కేక్లో టాప్ కన్నా మనయ్యే, ఇవన్నీ వాళ్ళవి. మొత్తం తెగ నింపేసారు సరుకులు ఫ్రిడ్జ్ అని. నెక్స్ట్ చిన్ని బాత్రూమ్ కానీ మర్చిపోయాను. ఈ అరలు ఉన్నాయి చూడండి, మెట్ల కింద స్పేస్ వేస్ట్ చేసుకోకూడదని చెప్పి అరలు ఇచ్చారు చూడండి. ఇది ఒక అర, ఇది బ్యాగ్లు పెట్టుకోవడానికి, హ్యాంగ్ చేసుకోవడానికి రెండు ఇచ్చారు. ఆ బుల్లి చాలా బాగుంది కదా, క్యూట్గా. నాకు ఒక సర్ప్రైజ్ చెప్పిన, చెప్పులు కూడా ఇచ్చారు. చెప్పులు వేసుకుని ఇంట్లో తిరగమని చెప్పులు కూడా ఇచ్చారు. రెండు వాష్రూమ్ కన్నా ముందు రెండు ఇచ్చారు. వాషర్ డ్రయర్ వాషర్. ఎక్కువ రోజులు ఉంటాయి కనుక బట్టలు వాషింగ్ మిషన్ కూడా వేసేసుకోవచ్చు. చిన్ని సింక్ ఇది కూడా ఇచ్చారు. హ్యాండ్ వాష్, టవల్. ఇందులో ఇచ్చారు ఫస్ట్ ఎయిడ్ కిట్ అంట, చెవులో తిప్పుకుని ఈ మేకప్ రిమూవింగ్ అనుకుంటా. అంతే, ఇక్కడ కిట్కి ఇచ్చారు అంతే. రెండు టవల్స్ ఇచ్చారు. ఈ మేకప్ అంట బాగా పెట్టారు కదా, బాగుంది. ఇది వచ్చేసి బుల్లిది బాత్, బుజ్జిగా బాగా ఉంది కదా. రెండు టవల్లో 4 టవల్ ఇచ్చారు. రెండు బుజ్జి టవల్లో, రెండు పెద్ద టవల్లో. నెక్స్ట్ పైకి వెళ్దాం. ఓకే, పైకి వెళ్దాం. మీకు నచ్చుకుంది పైన చాలా. వచ్చింది. జాగ్రత్తగా రండి. జాగ్రత్తగా రండి. ఇది నెత్తిపైన గుద్దుకుంటుంది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. నాలాగా పొట్టోళ్ళకి అయితే పర్లేదు, కానీ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గుద్దుకుంటుంది. మోకాల మీద డ్యాన్స్ చేసుకుంటే వెళ్ళాలనుకున్నాం, నుంచి వెళ్ళలేం కాబట్టి. బాగుంది కదా బుజ్జి బెడ్. ఇక్కడ పైన పడుకున్నప్పుడు రాత్రి వ్యూ కనిపిస్తుంది, నక్షత్రాలు. పొద్దున్న మనం లైట్ వేసుకుని లెగక్కర్లేదు, ఆటోమేటిక్గా లైట్ వెలుగు లోపలికి పడి లెగిసిపోతాం. బాగుంది కదా. ఇదే మా బుజ్జి క్యాబిన్ టూర్. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.